మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ న్యాయస్థానంలో విచారణ పేరుతో ఒక ఆడదాన్ని నీచంగా హీనంగా మాటలతో చిత్రవద చేయడం ఎంతవరకు న్యాయం? సూర్య, కూర్చో. ఇలా ఆవేశపడకూడదు. అది కాదండి, ఆయన అడిగే ప్రశ్నలకి సంధ్య ఎంత బాధపడుతుందో చూడండి. కానిస్టేబుల్, అతన్ని బయటికి తీసుకెళ్ళండి. జడ్జి గారు, నన్ను బయటికి పంపించినా సరే మీరు చేసేది కరెక్ట్ కాదు. ప్లీజ్ కంట్రోల్ ద పీపీ. జడ్జి గారు, తనని కంట్రోల్ చేయండి. జడ్జి గారు, ప్లీజ్ కంటిన్యూ. మీది ఆకాష్ది ప్రేమ పెళ్ళా? ప్రేమ అంటే ఆయన మొదట నన్ను ఇష్టపడ్డారు. మా అత్త మమ్మల్ని నొప్పించి నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే మీకిష్టం లేదా? నిజం మాత్రమే చెప్పాలి. కొత్తలో ఇష్టం లేదు. ఆ తర్వాత ఆయన మనసు తెలిసి ఇష్టపడడం మొదలుపెట్టాను. పెళ్ళైన కొత్తల్లో ఆకాష్ బిహేవియర్ ఎలా ఉండేది? దయచేసి ఏది దాచకుండా నిజమే చెప్పండి. చాలా పొసెసివ్గా ఉండేవారు. అందరికన్నా ఎక్కువగా ఆయన్ని మాత్రమే ప్రేమించాలని చెప్పేవారు. దానివల్ల కొత్తలో చిన్న చిన్న సమస్యలు వచ్చేవి. కానీ కొన్ని రోజులకే ఒకరినొకరు మేం బాగా అర్థం చేసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్య ఏ గొడవ సమస్య లేదు. సంజయ్ గారు, ఇక మీరు వెళ్ళండి. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు తన క్లయింట్ గొప్పతనాన్ని చూపించడానికి మామయ్య కూలీల రూపంలో సాక్ష్యాలు తీసుకొచ్చి ఆకాష్ క్యారెక్టర్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ అసలు నిజమేంటో సంధ్య మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయినే ఇబ్బంది పెట్టాడంటే ఇతనిలో ఎంత ద్వేషం, ఈర్ష్య ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ మాటలకి వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. తను కోరుకున్నది తనకు మాత్రమే దక్కాలని చాలా బలంగా కోరుకుంటాడు. ఈ ప్రాపర్టీ విషయంలో కూడా అదే జరిగింది. కోట్లు పలికే భూమిని ప్రతాప్కి ఇవ్వటం ఇష్టం లేక అతన్ని చంపేశాడు. ఇదే నిజం. నో యువర్ ఆనర్, అది నిజం కాదు. ప్రాపర్టీ కోసం చంపాలనుకునేవాన్ని అయితే ఇన్ని రోజులు ఎందుకు ఎదురు చూస్తాను? ప్రతాప్కి ఎందుకు సారీ చెప్తాను? ఏమో, అదంతా కూడా మీ ప్లాన్లో ఒక భాగం కావచ్చు కదా. లేదు సార్, నేనే ప్లాను చేయలేదు. నేరం చేసిన వాడెవ్వడు నిజం చెప్పడు. ఆ విషయం ఈ కోర్టుకేమీ కొత్త కాదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, మగాడి బిహేవియర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా, బయటకు వచ్చినప్పుడు మరోలా ఉంటుందని జగమెరిగిన సత్యం. పీపీ గారు ఆకాష్ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఒకే విధంగా చూస్తున్నారు. అదీ కాక ఆయనకు కావాల్సిన ప్రశ్నలు అడిగి నచ్చిన సమాధానాలు సెలెక్ట్ చేసుకుని ఆకాష్ క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఈ కేసులో నా క్లయింట్ నిరపరాధని నిరూపించడానికి నాకు మరికొంత సమయం కావాలి. కాబట్టి కేసును వాయిదా వేయమని కోరుతున్నాను. ప్రతాప్ని ఆకాశే హత్య చేసినట్టు ఖచ్చితమైన సాక్ష్యం లేనందున నిరపరాధికి శిక్ష పడకూడదన్న సదుద్దేశంతో కోర్టు ఈ కేసుని ఈ నెల 29 వరకు వాయిదా వేస్తున్నాం.
ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. ధైర్యంగా ఉండు ఆకాష్. ఆలస్యమైన ఆఖరికి గెలిచేది నిజం మాత్రమే. అదే నమ్మకంతో ఉన్నాను మావయ్య. ఏమండి, మీరు జాగ్రత్త. దేని గురించి ఆలోచించొద్దు. అంతా మంచి జరుగుతుంది. అన్నయ్య సరే. పద. సంధ్య, ఏంటి ఇది? ఆకాష్కి ధైర్యం చెప్పి నువ్వు ఏడుస్తున్నావా? కళ్ళు తుడుచుకో. సార్, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫోన్ నంబర్ మీ దగ్గరుందా? ఎందుకు? ఎందుకేంటి సార్? కేసుకు సంబంధం లేని ప్రశ్నలు ఎలా అడుగుతారు సార్? పాపం సంధ్య ఒక పక్క నుండి ఏడుస్తున్నా కొంచెం కూడా కనికరం లేకుండా వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఆ ప్రశ్నలకి నీకు నాకే కాదు, సూర్యకు కూడా చాలా కోపం వచ్చింది. మనం సైలెంట్గా ఉన్నాం కానీ సూర్య మాత్రం అస్సలు ఆలోచించలేదు. జడ్జి లాయర్ అని చూడకుండా కోపంగా అరిచేశాడు. అతన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కూడా కాలేదు. అతని గురించి మీకు తెలీదు సార్. మీరే కాదు, ఎవరు అతన్ని కంట్రోల్ చేయలేరు. సూర్య ఒంటరిగా తన ఇంట్లో బాధపడకూడదని మంచి మనసుతో అతన్ని ఆకాష్ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు అది కూడా తప్పైంది. కరెక్ట్ సార్. ఆకాష్ లైఫ్లో ఏదైనా మిస్టేక్ చేశాడు అంటే అది సూర్యని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టడమే. అదేంటి దివ్య, నేను ఆకాష్ మంచి చేశాడని చెప్తుంటే నువ్వేమో అదేదో తప్పులా మాట్లాడుతున్నావేంటి? అంటే సార్, అది సూర్య ఆకాష్ ఇంట్లో ఉండడం వల్లే కదా సంధ్య గురించి తప్పుగా మాట్లాడారు అని. లోకులు కాకులమ్మా, వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. చూడమ్మా సంధ్య, బెస్ట్ ఫ్రెండ్స్గా సూర్య ఆకాష్ హ్యాపీగానే ఉన్నారు. సూర్య నిన్నేమో ఫ్రెండ్ వైఫ్గా గౌరవిస్తుంటే నువ్వేమో సూర్యని నీ భర్త యొక్క బెస్ట్ ఫ్రెండ్గా చూస్తున్నావు. మీ మధ్య బంధం అర్థం కాక ఎవరికి వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆకాష్కి బెయిలొస్తే గాని వీటన్నిటికీ సమాధానం దొరకదు. నేను వెళ్ళి ఒకసారి మన లాయర్ గారితో మాట్లాడతాను. మీరింటికి వెళ్ళండి అమ్మా. ఓకే బాబాయ్. జాగ్రత్త అమ్మా. పాపం బాస్, సూర్య విశ్వరూపం తెలియక మాట్లాడుతున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా నమ్మించడం, నటించడం సూర్య టాలెంట్. ఈరోజు కోర్టులో కూడా ఆకాష్ ఉన్నాడు కాబట్టి అరిశాడు తప్ప నా కన్నీళ్లు చూసి కాదు. ఆ విషయం మాకు కూడా అర్థమైంది. నిజంగా సూర్యకి నీ మీద కన్సర్న్ ఉంటే, కన్నీళ్లు చూడకూడదు అనుకుంటే ప్రతిరోజు టార్చర్ పెట్టడు, నిన్ను ఏడిపించి నవ్వుకోడు. ఇంకెన్ని రోజులు భరిస్తావు సంధ్య? సూర్య టార్చర్కి అంతం లేదా? అమ్మా నాన్నల గురించి ఆలోచించి నేను ఓపిక పడుతుంటే దాన్ని సూర్య అలుసుగా తీసుకుంటున్నాడు. ప్రతాప్ని చంపింది సూర్యనే అని నాకు తెలుసు. అది నిజమని చెప్పడానికి చిన్న ఆధారం దొరికినా చాలు. ఆకాష్ నిలబడ్డ బోన్లోనే సూర్యని నిలబడేలా చేస్తాను.